బాలకృష్ణ ఊరికే కోప్పడు, ఊరికే ఎవరిపై చేయి చేసుకోడు. ఆయనకు చికాకు విసుగు పుట్టిస్తే తప్ప ఆగ్రహం వ్యక్తం చేయడు. అలాగే బాలయ్యది చిన్నపిల్లోడి మనస్తత్వం అంటూ సినిమా ఇండస్ట్రీలో చాలామంది చెబుతుంటారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ ఆగ్రహించాడు. దానికి బలమైన కారణమే ఉండి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీ రామారావు కొడుకుగా సినిమా రంగంలోకి ప్రవేశించినప్పటికీ బాలకృష్ణ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. సినిమా పరిశ్రమలో 4 పిల్లర్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున అని చెబుతుంటారు. అలాంటిది తెలుగు సినిమా పెద్దలు కలిసి పవన్ కళ్యాణ్ను కలిసే లిస్టులో తన స్థానం 9వ నెంబర్లో రావడం ఏంటని ఆయన ప్రశ్నించారు. 100కు పైగా సినిమాలు తీసిన నటుడు, 30 ఏళ్ల రాజకీయ అనుభవం, వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న వైనం, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తనకు గౌరవం ఇవ్వాలి కదా అనేది ఆయన ఆవేదన. ఆయన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీని బాబైన చంద్రబాబు నాయుడు చేతిలో నిస్వార్థంగా పెట్టిన మనిషి బాలకృష్ణ. అలాంటిది తనను అవమానించడమే అని బాలకృష్ణ భావించాడు. అందుకే అసెంబ్లీ వేదికగా తనలో ఉన్న బాధను ఆవేశపూరితంగా వ్యక్తపరిచాడు. దీన్ని బట్టి చూస్తే బాలకృష్ణ గుండెల్లో ఇంత బాధ దాగుందా అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాలకృష్ణకు కపటం తెలియదు, ఏదైనా నిర్మోహమాటంగా మాట్లాడేస్తాడు అంటూ ఆయన అభిమానులు చెబుతున్నారు. ఏదేమైనా బాలయ్యను ఎవరు గుర్తించడం లేదు అంటూ అటు రాజకీయాల్లో ఇటు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి ఇవ్వలేదు, సినిమాల్లో విజయాలు సాధించినా గౌరవం ఇవ్వడం లేదు అనే బాధ అలా కోపంతో చెప్పాడని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.